హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ 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 టైం తర్వాత మన ఛానల్లో అయితే వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ విత్ మై ఆర్మీ బ్రదర్. మా బ్రదర్తో నా డే అనేది ఎలా ఉంది, చాలా చాలా ఇయర్స్ తర్వాత వన్ డే అనేది మా బ్రదర్తో ఉన్నాను. యాక్చువల్లీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది, మా బ్రదర్ అయితే ఆర్మీలో ఉంటాడనమాట. చాలా ఇయర్స్ అయిపోయిందండి. వన్ నైట్ అంటే వాడితో ఉండి మేము ఇక్కడ ఉంటాం, వాడు అక్కడ ఉంటాడు. జస్ట్ అక్కడ ఉన్న చాలా తక్కువ అనమాట. వచ్చాడంటే ఒకరోజు అలా చూసుకొచ్చేసేవాళ్ళం, లేదా ఒక్కొక్కసారి వాడు వచ్చాడంటే మేము వెళ్ళే వాళ్ళం కాదు. మేము వెళ్ళినప్పుడు ఇంకా తను రాలేడు కదా, సో ఇంకా అది అలా గ్యాప్ చాలా ఇయర్స్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ నా పెళ్ళైనప్పటి నుంచి కూడా అసలు ఏం కలవలేదు. చూడడమే 3-4 టైమ్స్ చూడడం అయిపోతుంది. సో అలా ఇంకా ఈసారి అయితే ఇటు వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. సో ఊరికైతే 20 days బ్యాకే వచ్చాడు. సో ఒక ఊర్లో ఉండేసి ఒక 3 days బిఫోర్ ఇక్కడికి వచ్చాడు. 2 days నా దగ్గర ఉండి మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్లైట్ ఇలాగే తన డ్యూటీ లొకేషన్కి వెళ్ళిపోయాడు అనమాట. సో ఊరు నుంచి నాకైతే ఫ్రెష్ ఫ్లవర్స్ పంపించారు అక్క వాళ్ళు. సో నేనైతే బాగా మండే వచ్చాడు, ఫ్రెష్గా ఫ్లవర్స్తో పూజ అయితే చేసేసుకున్నాను. చాలా హ్యాపీగా నేను చాలా రోజుల తర్వాత చాలా ఫ్లవర్స్తో పూజ చేసుకున్నాను. సో ఇదైతే ఆ రోజు మార్నింగ్ అనమాట. సండే బయలుదేరాడు, మండే మార్నింగ్ అలా వచ్చాడు. ట్యూస్డే ఉన్నాడు, మళ్ళీ వెన్స్డే ఎస్టర్డే మార్నింగ్ 6:30 కల్లా వెళ్ళిపోయాడు అనమాట. మార్నింగ్లే ఫ్లైట్ ఉన్నింది. సో ఊరు నుంచి వచ్చినవన్నీ తీస్తున్నాడంట. అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు నా కోసం కొన్ని పంపించారనమాట. ఫ్లవర్సు, కారపొళ్ళు, మిరపొడి, ధనియా పొడి, ఇంకా కొన్ని పూజ ఐటమ్స్, పసుపు, కుంకుమ. ఇక్కడ నాకు ఇవైతే దొరకవు. కొన్ని అల్లము దొరకవంటే దొరుకుతాయి, సో వాళ్ళు ప్రేమతో పంపించారు. సో వాడు అక్కడి నుంచి కొన్ని తెచ్చుకున్నాడు. ఇంక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో కూడా ఇంకా వీటితో పాటు తీసుకెళ్ళడానికి కొన్ని ఐటమ్స్ పంపించారు. అవన్నీ బయట తీస్తున్నాడు అనమాట. ఇంకా ఆ రోజైతే ఫుల్ వర్షం పడింది. కాసేపు అలా వర్షంలో ఎంజాయ్ చేసాము. ఇంకా డీమార్ట్కి వెళ్ళాలి, కొన్ని థింగ్స్ కావాలి, పికిల్స్ అవి కావాలి. ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు, అవి అయితే ఎక్కువ రోజులు ఉంటాయి. పికిల్స్ కావాలి, ఇంకేదో సింగిల్ బెడ్షీట్స్ అలాంటివి కొనుక్కోవాలి అన్నాడు. సర్లే అని ఎక్కడికి వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్దామన్నా వాడికి ఇంట్రెస్ట్ లేదనమాట. ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఇంట్లో ఉన్నాం, తిన్నాం అంతే. బయట తినడానికి వెళ్దామంటే కూడా వద్దనేసాడు. వాడు బాగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసుకొచ్చాడు అనమాట. సో మాత్రం అది కూడా ట్యూస్డే ఈవినింగ్ వెళ్ళాం, మార్నింగ్ వెళ్ళిపోతాడు అనమాట. అలా జస్ట్ వెళ్ళలేదండి. ముందు వీక్స్లోనే మేము డిమార్ట్కి వెళ్ళున్నాము. సో క్యాంటీన్కి అయితే వెళ్ళాలనుకున్నాం. ఫుల్ వర్షం అనమాట. సో వర్షం లేకుంటే ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళి మేము అనుకున్నాము. బట్ మాకు ఇంట్లో గ్రాసరీ అంతా ఫుల్ ఉంది. యాక్చువల్లీ వాడు దానికి అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. సో ఇంక వచ్చేసాడు. సో ఇంకా 2 days ఉన్నాడు. ఇంకేం తిరుగుతాంలే, వాడు ఇంట్రెస్ట్ చూపలేదు, మేము లేదు. ఇంటి నుంచి కొన్ని అయితే స్నాక్స్ తెచ్చుకున్నాడు. సో ఇక్కడైతే మేము కొనిచ్చామన్నమాట. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, సో ఆల్మోస్ట్ వద్దనేసాడు. ఎందుకంటే మాకు క్యాంటీన్లో అన్నీ అక్కడ అవైలబుల్గానే ఉంటాయి. జస్ట్ కొన్ని హోమ్ ఫుడ్స్ మాత్రం ఉంటే సరిపోద్ది, అంటే అక్కడ దొరకనివి మాత్రం. ఎందుకంటే ఇంకా అందరికీ తినాలనిపిస్తుంది పాపం ఆర్మీ వాళ్ళని. అవి మాత్రం తీసుకున్నాడు, ఇంకేం తీసుకోలేదండి. ఏం తీసుకోమన్నా వద్దు, మాకు క్యాంటీన్లో అక్కడ క్యాంటీన్లో దొరుకుతాయి అనేసాడు. సో ఫైనల్గా ఇంకా కొన్ని స్వీట్స్ అయితే బయట నుంచి తెప్పించాం, కొన్ని వాడిని ఇంటి నుంచి తెచ్చేసుకున్నాడు. సో ఇంకా అన్నీ కూడా బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆ బాక్సెస్లోనే ఉంటే మళ్ళీ నలిగిపోతాయి కదా లడ్డూస్ అలాంటివన్నీ, నీట్గా ప్లాస్టిక్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను. సో వాడికి ఇంకా ఫ్లైట్ కాబట్టి మినిమం వెయిటేజే ఉండింది, 15 kgs లగేజ్ బ్యాగ్, అండ్ వాడి హ్యాండ్ బ్యాగ్లో 7 kgs ఉన్నింది. సో అలా అడ్జస్ట్ చేసి ఎలాగో వాడు పాపం క్లాతింగ్ ఏం తీసుకెళ్ళాడు. సో కాబట్టి ఇది ఒక్కటే కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయిపోతుంది అనుకున్నాం. సో ఫైనల్గా ఇంక వాడు బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసామన్నమాట. సో వాడన్నీ కూడా చూసేసుకుంటున్నాడు, ఎక్కడ ఏంటి ఎలా ఉండాలి, వాడి ఐడి కార్డ్స్ కానీ అన్నీ జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. సో వాడికి కొంచెం నేను ఆ స్నాక్స్లో అంత ప్యాకింగ్కి హెల్ప్ చేసేసాను. ఫైనల్గా బ్యాగ్ అయితే సర్దేసుకున్నాం అనమాట. చాలా బాధగా అనిపించింది. సో హ్యాపీగా కూడా నింది 2 days మాతో ఉన్నాడని. చాలా ఇయర్స్ అయిపోయిందండి. సో ఉన్నప్పుడు తెలియదు కానీ ఎవరు కూడా వచ్చిన రోజు అనిపించలేదు, కానీ మళ్ళీ ఇంకా రేపు వెళ్ళిపోతాడా అంటే చాలా బాధ వేసిందనమాట. సో జాబ్ చేసేవాళ్ళు
ఈ జాబ్ జోన్ డిఫరెంట్ కదా, అందరికీ తెలిసిందే కదా. సో ఎంత మన పక్కనున్న కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ ఆలోచిస్తే బాధేస్తుంది అనమాట. పాపం మళ్ళీ అక్కడ ఎలా ఉంటారో ఏంటి అని. సో ఇంకా తెలిసిందే, ఆర్మీ వాళ్ళు పెద్దగా ఐ మీన్ ఇంకా చెప్పే కొద్దీ బాధేసేస్తుంది. సో అంతే అండి, ఇంకేం లేదు చెప్పాలంటే. వాడికి ఎలా ఉంటుందో తెలియదు కానీ అక్కడ ఇన్కేస్ ఒకరోజు లేదా మేము ఫోన్ చేసినప్పుడు వాడికి కలవలేదు అంటే కూడా మాకు ఆ రోజంతా టెన్షన్. వాడు లిఫ్ట్ చేసి ఇంతవరకు ఇంకా ఫోన్స్ మెసేజెస్ చేస్తూనే ఉంటాం, అంత టెన్షన్గా ఉంటుంది అనమాట. వన్స్ వాడికి ఒక్క మాట అయినా ఓకే నేను సేఫ్ అంటే నాకు ఈ రీజన్ వల్ల ఫోన్ కలవలేదు లేదా నేను ఈ ప్లేస్లో ఉన్నాను అని చెప్పేస్తే హ్యాపీ అనిపిస్తుంది. సో పాపం ఏం తింటారో ఏమో, ప్లస్ హెయిర్ కట్ కూడా ఇష్టమైంది ఉండదు. ఆ రోజు వెళ్ళి ఇంకా హెయిర్ అంతా కూడా ఆర్మీ కటింగ్ చేసుకున్నాడు. సో అలాగే వెళ్ళాలంట. సో పాపం వాళ్ళకి నచ్చిన డ్రెస్సింగ్ అస్సలు డ్రెస్సెస్ షాపింగ్ చేసుకుని నాకెందుకు అక్కడ వాళ్ళు ఈవెన్ షార్ట్స్ కూడా వాళ్ళవే వేసుకోవాలి, వాళ్ళు ఇచ్చినవి వేసుకోవాలని బాధేసింది. బట్ కానీ ప్రౌడ్గా అనిపించింది అనమాట. సో చాలా తక్కువ మందికి మనకు ఏంటి అదృష్టం అనేది వస్తుంది. సో అది కరెక్ట్గా యూస్ చేసుకుంటే బాగుంటుంది, యూస్ చేసుకోవాలి. సో చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. సో ఆర్మీ అంటేనే ఇంకే జాబ్లో కూడా అంత కిక్ ఉండదు అనమాట. ఎంత రిస్క్ ఉంటుందో ఎంత కిక్ కూడా ఆ జాబ్లోనే ఉంటుంది, అంత రెస్పెక్ట్ కూడా ఆ జాబ్లోనే ఉంటుంది. సో రిస్క్తో పాటు ఎంత హై రిస్క్ ఉంటుందో అంత హై రెస్పెక్ట్ కూడా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకేది కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సో ఆ నేమ్లోనే అంటారు కదా వైబ్రేషన్స్ ఉంటుందని, ఒక దేశభక్తి ఉంటుంది అనమాట. సో ఇంకా అంతే, వాడు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి, అంతే, ఇంకేం కోరుకోము. సో ఈ ఫైనల్గా అయితే బ్యాగ్స్ అయితే వాడికి కావాల్సినవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాడు. ఐ మీన్ వాడు లోపలికి ఫ్లైట్ లోపలికి తీసుకెళ్తారు కదా, ఆ బ్యాగ్లో వాడికి కావాల్సిన ఫైల్స్, ఐడి కార్డ్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాడు. సో ఈ బ్యాగ్లో ఇంకా స్నాక్స్ అన్నీ కూడా నేను బాక్స్లో పెట్టేశాను కదలకుండా. సో కొన్ని అయితే బయట నుంచి తెచ్చుకున్నాం, కొన్ని అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చేసి పంపించేశారనమాట. సో ఇంకా పికిల్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి కూడా ఒక 4 వెరైటీస్ అలా తీసుకున్నాడు. సో వీటిలో కూడా కొన్ని నాకు ఇచ్చేసాడు అనమాట, తీసుకెళ్ళలేదు, వద్దు అక్కడ దొరుకుతాయి అన్నట్టుగా. సో ఫైనల్గా ఈ స్నాక్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వాడి కోసం ప్యాక్ చేసేసాం పాపము. సో ఇంకా అంతే అండి ఈ బ్లాగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. 6:30కి బయలుదేరిపోయారు, 8:30కి ఫ్లైట్ ఉన్నింది. సో మాకు ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది, అయినా ఇంక 1 అవర్ బిఫోర్ వెళ్తే బాగుంటుంది అని చెప్పి సో 6:30కి ఇంటి నుంచి బయలుదేరిపోయారనమాట. నేనైతే లేచి ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టి కాఫీ అయితే ఇచ్చేసాను. సో జస్ట్ కాఫీ తాగేశారు, ఇంకా నేను దీపం కూడా పెట్టేశాను వెళ్ళేలోపు. సో చాలా బాధ అనిపించిందండి అలా బాయ్ చెప్తుంటే. ఇంక 2 days ఉండింటే బాగుండేది అనిపించేది. రమ్మంటే రాడు వాడు. ఇంకా సర్లే మేము వదిలేసి వాడు ఫ్రెండ్స్తో, వాడు వచ్చినప్పుడు ఒక 20 days 30 days కదా ఫ్రీగా ఉండని అని చెప్పి ఫోర్స్ చేయమంటే మేము ఒక్కొక్క చోటు ఉంటాం, అందరి దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే వాడు స్ట్రెయిన్ అయిపోతాడు కదా అని చెప్పము. సో ఇంతే అండి.